జరుగుతుందంటే ముఖ్యంగా పల్లెటూరులో మరి బ్యాక్గ్రౌండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి ఎక్కడవుతుందంటే భయం ఏదో ఆత్మవిశ్వాసం ఎందుకు పోతుందంటే మీకు ఎప్పుడు గుర్తుంచుకోండి దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ వన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనదర్ వన్ ఈజ్ ఫియర్ దే నెవర్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఆల్వేస్ దే మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ దే మూవ్ ఇన్ అంటే సపోజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది అనుకోండి నీకేం తగ్గిపోతుంది భయం తగ్గిపోతుంది అదే భయం కానీ పెరిగితే తగ్గిపోతుంది అందుకని ఎప్పుడు కూడా ఈ ఫ్యూటల్ యూ వాంట్ టు బి అవే ఫ్రమ్ దట్ ఫియర్ ఏం చేయాలి మీరు ఆత్మవిశ్వాసం అంటే మామూలు ఆత్మవిశ్వాసం కాదు గుర్తుంచుకోండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎవరికైనా నెపోలియన్ పేరు తెలుసా నెపోలియన్ ఐడియా ఉంది కదా ఆయన నిజంగా ప్రపంచంలో ఇంతవరకు నాకు తెలిసి అటువంటి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తిని చూడలేదు అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలంటే ఆయన కంట్రీ తెలుసా ఈజ్ ఫ్రమ్ ఫ్రాన్స్ ఆయన అంటాడు ఒక మాట నెపోలియన్ ఫ్రాన్స్ నీడ్స్ మీ మోర్ దాన్ ఐ నీడ్ ఫ్రాన్స్ అంటాడు అమ్మ అర్థమైందిరా ఫ్రాన్స్ నీడ్స్ మీ మోర్ దాన్ ఐ నీడ్ ఫ్రాన్స్ నాకు ఫ్రాన్స్తో నాకు అవసరం లేదు ఫ్రాన్స్కే నా అవసరం ఉందంటాడు అసలు ఎవరైనా చెప్పగలరా అంటే ఎంత తెగింపు కావాలి ఎంత ఆత్మవిశ్వాసం కావాలి ఎందుకు చెప్తానంటే అటువంటి ఆత్మవిశ్వాసం మీకు ఉండాలి